హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి. ఇవాళ మన స్పెషల్ స్నాక్ ఐటమ్ వచ్చేసరికి బేబీకార్న్ 105. అవునండి, బేబీకార్న్ 105. ఏంటి 105 ఫేవర్ లాగా 102 అనుకుంటున్నారా? అందరూ 65 అనుకుంటే 65ఏనా, 75, 85, 95 అంతకు మించి ఉంటుంది అనమాట మన రెసిపీ. సో అందుకే నేను 105 అన్నాను అనమాట. చక్కగా బేబీకార్న్ తెచ్చేసేసుకొని వాటిని డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను మీకు. చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే వెరీ సింపుల్గా అయిపోయింది అనమాట రెసిపీ వచ్చేసరికి. దానికి ముందుగా చక్కగా మనం బేబీకార్న్ తీసేసుకోవాలి. ఫ్రెష్గా క్లీన్ చేసేసేసి కడిగేసేసి మంచిగా వాటినర బారుగా చీలికలుగా చేసేసుకోండి అనమాట చూపించిన విధంగా. చీలికలుగా ఎందుకు చేసుకుంటున్నాను అంటే కనుక బేబీకార్న్ రౌండ్గా చేసుకునే కన్నా కూడా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలా చీలికలుగా చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోయి క్రిస్పీగా అవుతుంది. లోపల కూడా శుద్ధగా ఉండకుండా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే కనుక ఉడకకుండా ఉన్నట్లు. లేదు అంటే కనుక రౌండ్గా చేసుకుంటాం మేము వెరైటీ షేప్లో అనుకుంటే ఒక ఉడకనిచ్చి ఒక 60-50% ఉడకనిచ్చి అప్పుడు డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడు లోపల కూడా మంచిగా కుక్ అయ్యిద్ది. నేనేంటంటే కనుక ఈ డీప్ ఫ్రైకి డైరెక్ట్ వేసేద్దాం అని చెప్పేసి ఉడకబెట్టకుండా డైరెక్ట్గా అలాగ మజ్జిగ చీల్చేసుకొని కోసుకుంటున్నాను అనమాట. మీ ఇష్టం వచ్చిన షేపుల్లో చక్కగా కట్ చేసుకోవచ్చండి. కాకపోతే మనం ఇలా చీలికలుగా చేస్తే కొంచెం బాగుండిద్ది వెరైటీగా అని చెప్పేసి మనం ఇలా చీలికలుగా చేసామన్నమాట. దాంతో పలచగా కూడా ఉండి ఇంకా మనకి లోపల ఉడకకుండా ఎక్కడా ఉండదన్నమాట, మంచిగా ఉడికిపోయిద్ది. దానికి ముందుగా మసాలాలు ఏమేమి కలిపేసుకోవాలో చూసేద్దాము. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి, కొంచెం గరం మసాలా వాడాలి. ఇదేనండి మన హోమ్మేడ్ గరం మసాలా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఎలా చేయాలి ఏంటనేది తెలియకపోతే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చూసేసేయండి. అలాగే సాల్టు, కారం పొడి తీసుకోవాలి. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. అలాగే కొంచెం అన్నీ యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి, ఒక స్పూన్ అండ్ హాఫ్. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సరిపడినంత. ఆ తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే కనుక ఇది ప్రైమరీ మ్యారినేషన్ అనమాట అండి. చక్కగా ముందు ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక అరగంట నుంచి గంట సేపు అలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే కనుక వాటికి కొంచెం ఈ ఉప్పు కారం మసాలాలు కొంచెం పట్టి బాగుండిద్ది అనమాట. ఇక్కడ మీరు మ్యారినేట్ చేసేటప్పుడు ఈ బేబీకార్న్ని ఎక్కువసేపు కలపద్దండి, ఎందుకంటే వెంటనే తునిగిపోతాయి అనమాట. అవి ఏంటంటే బేబీకార్న్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి నిదానంగా మనం కలుపుకోవాలి మిక్స్ చేసేటప్పుడు. లేదంటే కనుక మీరు చక్కగా ఎగరేసినట్టు చేసినా కూడా వెంటనే మిక్స్ అయిపోతుంది అనమాట. ఎక్కువగా తిప్పితే బేబీకార్న్ అనేది విరిగిపోతుంది. సో చక్కగా అలా మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేసుకోండి. ఆ తర్వాత ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఇదిగో ఇలా చూపించిన విధంగా కొంచెం బియ్యం పిండి వేసేసుకోండి సరిపడా. ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి వేసేసుకొని అదిగో అలా ఎగరేసుకోండి జస్ట్. ఎందుకంటే బియ్యం పిండి జస్ట్ అలా ఆల్రెడీ కొంచెం తడుండిద్ది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ది ఉప్పు కారం అలా బేబీకార్న్కి పట్టి తడిగా ఉండిద్ది కాబట్టి జస్ట్ అలా కొంచెం మీరు అలా ఎగరేసేసుకొని చక్కగా అలా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా అంతేనండి, మంచిగా డీప్ ఫ్రై చేసేసుకుంటే క్రంచీగా మన బేబీకార్న్ 105 రెడీ అయిపోయింది అనమాట. అంతేనా, అయిపోయిందా అనుకోవద్దండి, చివరిలో చిన్న ట్విస్ట్ ఉంది. అసలు టేస్ట్ అప్పుడే వస్తుంది అనమాట. ఎక్కడా స్కిప్ చేయొద్దు, మొత్తం వీడియో చూసేసేయండి. చూడండి చక్కగా ఫైనల్గా అలా మొత్తం ఫ్రై చేసి పెట్టేసుకున్న తర్వాత ప్లేట్లో ఇదిగో ఫైనల్గా అలా చికెన్ మసాలాతో కానీ మటన్ మసాలాతో కానీ పొడి కనుక పైన కొంచెం అలా జల్లేసేసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది అనమాట. ఇంకంతేనండి, చక్కగా సర్వ్ చేసేసుకోండి. మన బేబీకార్న్ 105 రెడీ అయిపోయిందనమాట. ఏంటి ఈ వీడియో నచ్చిందా? నచ్చలేదా? నచ్చకపోయినా పర్లేదండి, మీరు కమెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి. నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి నచ్చిందని. థ్యాంక్ యూ.